వెల్కమ్ టు డివ్యూ స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 6కి స్వాగతం. ఈరోజు డేట్ February 23, 2024, టైం 11:15 PM. ఐపీఎల్ 2024 స్కెడ్యూల్ను బీసీసీఐ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 21 మ్యాచ్ల తేదీలను వెల్లడించడంతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఫస్ట్ మ్యాచ్ అయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మార్చి 22వ తేదీ చిదంబరం స్టేడియం, చెన్నైలో రాత్రి 7:30 స్టార్ట్ అవుతుంది. మొదటి దశలో 15 రోజుల పాటు మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లు జరుగుతాయి. 4 రోజులు డబుల్ హెడర్స్, అంటే ఒక రోజు 2 మ్యాచ్లు ఉంటాయి. ప్రతిరోజు రాత్రి 7:30 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. డబుల్ హెడర్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 3:30 మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 4 డేస్లో 10 టీమ్స్ ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. నేనైతే రోహిత్ శర్మ వర్సెస్ పాట్ కమిన్స్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాను. మరి మీ ఫేవరెట్ మ్యాచ్ ఏదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్కి కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్లు మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ విషయానికి వస్తే, మొన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 మ్యాచ్లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ చివరి 6 బాల్స్లో శ్రీలంకకు 19 రన్స్ అవసరం కాగా 4th బాల్ని ఫుల్ టాస్ పై వేయడం ద్వారా నో బాల్ ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్న అవసరంగా ఈ వివాదంపై స్పందిస్తూ, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. నడుము ఎత్తు వరకు వచ్చి స్పష్టంగా నిర్ణయాలు వెలువడించలేని పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు వెల్లడిస్తే అర్థం ఉంటుంది. కానీ అది చాలా ఎత్తులో వచ్చింది. కాస్త ఎత్తులో వస్తే బ్యాటర్ తలకు బంతి కూడా తగిలేది. ఇది కూడా గమనించకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్లో అంపైరింగ్ చేయడం అనవసరం. వేరే పని ఏదైనా చూసుకుంటే మంచిది అని ఆయన అన్నాడు. ఇక థర్డ్ న్యూస్ ఏంటంటే, యశస్వి జైస్వాల్ వరుసగా 2 డబుల్ సెంచరీలు సాధించిన విషయం మనకు తెలిసిందే. అతని విజయంతో కోచ్ జుబిన్ బరూచా పాత్ర కీలకమని జైస్వాల్ తండ్రి భూపేంద్ర చెప్పారు. బరూచా ఐపీఎల్కు ముందే జైస్వాల్ను వ్యక్తిగతంగా శిక్షణ ఇచ్చేవాడు. జైస్వాల్ వివిధ రకాల షాట్లు ఆడగలడు. అతని స్వీప్ షాట్ భూపేంద్రకు చాలా ఇష్టం. భూపేంద్ర ఇంకా జైస్వాల్కు తన సొంత రికార్డులు సృష్టించుకోవాలని, ఇతర రికార్డ్స్ గురించి పట్టించుకోకూడదని ఆయన చెప్పుకొచ్చాడు. చివరిలో అన్నమాట సూపర్ కదా. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్, రాంచీ వెన్యూగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 4th టెస్ట్ మ్యాచ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. స్కోర్ చూసుకుంటే 71 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే, పిచ్ పరిశీలించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వికెట్ నేను ఎప్పుడు చూడలేదు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ ఎలా మారుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని ఆయన చెప్పారు. దీంతో పిచ్ ఎలా ఉన్నా తమ ఆట తీరులో మార్పు ఉండబోదని, మేం బజ్బాలే ఆడతామని ఈ ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ స్పష్టం చేశాడు. ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్, ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ మ్యాచ్లు ఎందుకు విశాఖలో జరుగుతున్నాయి? ఢిల్లీ క్యాపిటల్స్ సొంతమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో మెన్స్ ఐపీఎల్ స్టార్టింగ్కి ముందు ఉమెన్ ఐపీఎల్ జరుగుతుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్ సెకండ్ హాఫ్ మ్యాచ్లతో పాటు ఎలిమినేటర్ ఫైనల్ మ్యాచ్లు ఇక్కడ జరుగుతాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్లు జరగనున్నాయి. వరుస మ్యాచ్ల కారణంగా పిచ్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ 2 హోమ్ గేమ్స్ను విశాఖలో ఆడుతుంది. అందులో సిఎస్కే మ్యాచ్ కూడా ఒకటి ఉంది. మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్తో, ఏప్రిల్ 3న కేకేఆర్తో విశాఖలో ఆడనుంది. రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన 5 హోమ్ గేమ్స్ వాళ్ళ ఓన్ గ్రౌండ్ అయిన ఢిల్లీలోనే అరుణ్ జైట్లీ స్టేడియంలోనే ఆడుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్, ఉమెన్ క్రికెట్కు ఆదరణ పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్ కోసం డిమాండ్ పెరిగింది. 2022లో బీసీసీఐ మొదట మినీ లీగ్ నిర్వహించింది. ఇది ఐపీఎల్ సమయంలో జరిగింది. మినీ లీగ్ విజయవంతమైంది. 2023లో మొదటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ సీజన్కు దారితీసింది. మొదటి సీజన్ 22 మ్యాచ్లతో 3 వారాల పాటు జరిగింది మరియు మంచి ఆదరణ కూడా పొందింది. అందుకే 2020 సీజన్ February 23న ప్రారంభమవుతుంది. అంటే ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. గత ఏడాది ఫార్మాట్లోనే అవి జట్లతో లీగ్ జరగబోతుంది. అన్ని జట్ల స్టార్ క్రికెటర్లు ఆడతారు. ముంబై ఇండియన్స్ టైటిల్ ఫేవరెట్. ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, యూపీ వారియర్స్, గుజరాత్ టైటన్స్ కూడా బలమైన జట్లు. సింపుల్గా మొత్తం డీటెయిల్స్ చూసుకుంటే, ఫస్ట్ మ్యాచ్ February 23, ఫైనల్ మార్చి 17. మొత్తం గేమ్లో లీగ్ దశలో 20, ఒక ఎలిమినేటర్, ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది. మ్యాచ్ టైమింగ్ రాత్రి 7:30 లైవ్ స్ట్రీమింగ్ చూసుకుంటే స్పోర్ట్స్ 18 మరియు జియో సినిమా. వేదికలు చిన్నస్వామి స్టేడియం, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. ఇది ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. డైలీ స్పోర్ట్స్ న్యూస్ అందిస్తున్న ఫస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన డివ్యూ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.